ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ కోచింగ్ క్లాసెస్ తెలుగు. ఈరోజు మనం చెప్పేది ఏంటంటే కానీ బయోమాలిక్యూల్స్ గురించి. ఓకే, బయోమాలిక్యూల్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ నెక్స్ట్ విటమిన్స్, లిపిడ్స్, ఇవే కదా బయోమాలిక్యూల్స్ అంటే. ఓకే, ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? కార్బో అంటే కార్బన్ అండ్ హైడ్రేట్ అంటే కానీ వాటర్ అనేది ఉంటుంది. దీని ఫార్ములా వచ్చేసి CxH2OY అని. ఓకే, కానీ కొన్ని యొక్క మోనోమర్స్కి ఇది అప్లికబుల్ కాదనమాట. అంటే కొన్ని యొక్క సాకరైడ్స్కి ఇది అప్లికబుల్ కాదు. ఓకే, మోనోసాకరైడ్స్ కార్బోహైడ్రేట్స్ అనేది 3 టైప్గా డివైడ్ ఉంటుంది: మోనోసాకరైడ్, ఓలిగోసాకరైడ్ అండ్ పాలీసాకరైడ్. మోనోసాకరైడ్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి, అంటే మోనోసాకరైడ్స్ అంటే కానీ అవి ఇంకా డివైడ్ కావన్నమాట. అదే డైసాకరైడ్స్ ఆర్ ఒలిగోసాకరైడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం సుక్రోజ్ తీసుకున్నట్లయితే గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా డివైడ్ అవుతుంది. మోనోమర్ అంటే కానీ మోనోసాకరైడ్ అంటే కానీ ఇది యూనిట్ అనమాట, ఇంకా ఇది డివైడ్ అవ్వదు అనమాట. ఓకే, మోనోమర్స్కి ఎగ్జాంపుల్స్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ రాబోజ్. ఒలిగోసాకరైడ్స్ వచ్చేసి డివైడెడ్ ఇంటూ డైసాకరైడ్స్ అండ్ ట్రైసాకరైడ్స్. మాల్టోస్ యొక్క యూనిట్స్ ఏమంటే గ్లూకోజ్, 2 గ్లూకోజ్ వస్తాయి. సుక్రోజ్ వచ్చేసి గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. లాక్టోజ్ వచ్చేసి గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్. ఓకే, ఈ మూడిటికి ఫార్ములా ఏంటి? C12H22O11. నెక్స్ట్ వచ్చేసి ట్రైసాకరైడ్కి వచ్చేసి రఫినోస్. రఫినోస్ వచ్చేసి మూడు మోనోసాకరైడ్స్ని రిలీజ్ చేస్తుంది. ఏవేవి అంటే కానీ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ గెలాక్టోజ్. రఫినోజ్ ఒక ఫార్ములా ఏంటంటే కానీ C18H32O16. నెక్స్ట్ పాలీసాకరైడ్స్ వచ్చేసి స్టార్చ్, సెల్యులోజ్, ఇవన్నీ మనకు పాలీసాకరైడ్స్. అంటే మెనీ మోనోమర్స్ ఉంటాయి. ఓకే, మెనీ మోనోమర్స్ అంటే గ్లూకోజ్ యొక్క యూనిట్సే చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని మనం పాలీసాకరైడ్స్ అంటాం. పాలీ అంటే మెనీ, ఒలిగో అంటే కానీ డై, ట్రై అలా ఉంటుంది, మోనో అంటే సింగిల్. ఓకే, ఇప్పుడు స్టార్చ్ చూసినట్లయితే స్టార్చ్ ఈజ్ ద స్టోరేజ్ ఇన్ ప్లాంట్స్. స్టార్చ్ ప్లాంట్స్లోనే కదా ఉండేది. గ్లైకోజన్ వచ్చేసి యానిమల్స్లో. ఓకే, ఈ స్టార్చ్ మేడప్ ఆఫ్ అమైలోజ్ అండ్ అమైలోపెక్టిన్. అమైలోపెక్టిన్ అండ్ నెక్స్ట్ అమైలోస్ ద్వారా ఇది మేడ్ అయి ఉంటుంది. ఓకే, స్టార్చ్ ఈజ్ ఈక్వల్స్ టు అమైలోస్ ప్లస్ అమైలోపెక్టిన్. ఓకే, అమైలోజ్ అంటే ఇట్ ఈజ్ ఎ వాటర్ సాల్బుల్. 15% స్టార్చ్లో అమైలోజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అన్బ్రాంచ్డ్ అంటే ఇప్పుడు మనం బ్రాంచ్ ఇలా చూసినట్లయితే స్ట్రైట్గా ఉంటుంది అనమాట దీని యొక్క అపియరెన్స్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు 200 to 1000 ఆల్ఫా డి గ్లూకోజ్ అనేది ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీని యొక్క లింకేజ్ ఎలా ఉంటుందంటే కానీ ఒక గ్లూకోజ్ ఇంకొక గ్లూకోజ్ ఎలా ఉంటుందంటే కానీ ఎలా లింక్ అయి ఉంటాయంటే గ్లైకోసిడిక్ లింకేజ్ ద్వారా కార్బన్ ఫస్ట్ అండ్ కార్బన్ 4 దగ్గర గ్లైకోసిడిక్ లింకేజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అమైలోపెక్టిన్ ఇస్ ఏ వాటర్ ఇన్సాల్బుల్. దీనికి రివర్స్ అనమాట. ఇది 15% ఉంది, 80 to 85. ఇట్ ఈస్ బ్రాంచ్, అంటే బ్రాంచెస్ ఉంటాయి అనమాట. ఇలా వచ్చి ఇంకొక బ్రాంచ్ ఇలా కింద వచ్చి ఇలా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇది కార్బన్ 1కి కార్బన్ 4కి గ్లైకోసిడిక్ లింకేజ్ ఉంటుంది. ఈ కార్బన్ 4 ఇంకొక కార్బన్ ఉంది కదా, ఇలా ఉంటే కానీ మనకు ఇలా ఉంటే కానీ 1 minute ఇలా ఉంటే మనకు గ్లూకోజ్, ఇదొక గ్లూకోజ్ అనుకుందాం, ఇదొక గ్లూకోజ్ అనుకుందాం. ఓకే, ఇది కార్బన్, ఫస్ట్ కార్బన్, ఇది 4th కార్బన్. ఓకే, ఈ ఫస్ట్ కార్బన్కి మళ్ళీ ఇంకొక దాంట్లో ఉన్న ఈ 6th కార్బన్కి కనెక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్కి 4thకి ఉంటుంది, ఫస్ట్కి 6thకి కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇది దీని యొక్క లింకేజ్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్లో ఇంకా ఏమేమి చూస్తామంటే కానీ దాని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్, ఫ్రక్టోజ్ యొక్క స్ట్రక్చర్. గ్లూకోజ్ని మనం ఆల్డోస్ అంటాం, ఎందుకంటే గ్లూకోజ్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, అంటే CHO గ్రూప్ ఉంటుంది. ఫ్రక్టోజ్ని మనం కీటోస్ అని కూడా అంటాం, ఎందుకంటే దీంట్లో కీటోన్ గ్రూప్ ఉంది. కీటోన్ అంటే C డబల్ బాండ్ O, అదే కదా. నెక్స్ట్ వచ్చేసి దీని స్ట్రక్చర్ చూసినట్లయితే కానీ మనకు 6 కార్బన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కైరల్ కార్బన్స్ అంటాం దీన్ని మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు సెకండ్ పొజిషన్లో ఏముంటుంది? మనకు ఫస్ట్ పొజిషన్లో ఆల్డిహైడ్ ఉంటుంది, సెకండ్ పొజిషన్లో మనకు రైట్ సైడ్ అనేది OH, లెఫ్ట్ సైడ్ H. ఇక్కడ వచ్చేసి రివర్స్ అవుతుంది, ఇక్కడ H. అండ్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పొజిషన్లో మాత్రమే H అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇంకా నెక్స్ట్ అంతా OH అనేది రైట్ సైడ్ అనమాట. ఓకే, ఇలా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. గ్లూకోజ్, ఇది ఫ్రక్టోజ్ యొక్క స్ట్రక్చర్. ఫ్రక్టోజ్లో చూసినట్లయితే ఫస్ట్ పొజిషన్లో CH2OH, లాస్ట్ పొజిషన్లో CH2OH. సెకండ్ పొజిషన్ మనకి ఏముంటుంది? ఈ యొక్క కీటోన్ గ్రూప్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ సేమ్ దీనిలాగే అనమాట, గ్లూకోజ్ లాగా. ఓకే, ఫ్రక్టోజ్లో ఫస్ట్ సెకండ్ పొజిషన్ మాత్రమే చేంజ్ అవుతుంది, ఇంక నెక్స్ట్ గ్లూకోజ్ లాగా ఇంకంతా సిమిలర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5th కార్బన్ దగ్గర మనకు OH అనేది రైట్ సైడ్ ఉంటే దాన్ని మనం డెక్స్ట్రో రొటేటరీ అంటాం. అదే లెఫ్ట్ సైడ్ ఉందంటే దాన్ని లియో రొటేటరీ అంటాం. ఓకే,
నెక్స్ట్ ఈ యొక్క రొటేషన్ని ఎవరు చెప్పారంటే ఫిషర్ అని చెప్పారు, కాబట్టి అది ఫిషర్ ప్రొజెక్షన్ అని చెప్తారనమాట. ఓకే, అంటే మిర్రర్ ఇమేజ్ ఆఫ్ గ్లూకోజ్ అంటే ఈ యొక్క స్ట్రక్చర్ అనేది రొటేట్ చేస్తే అంటే ఇమేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, దీన్ని మనం మిర్రర్లో పెడితే ఏమవుతుంది, ఇవన్నీ ఆపకపోతాయి ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా. ఫస్ట్ది లాస్ట్ది తప్పితే ఫస్ట్ది లాస్ట్ది అలానే ఉంటాయి. ఈ మిగతా ఉన్నాయి కదా, ఈ యొక్క 4 కార్బన్స్ అనేటివి ఇక్కడ ఉండేది ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ ఉండేది ఇక్కడ వెళ్తుంది కదా. ఇలా మిర్రర్ ఇమేజెస్ ఫామ్ చేస్తాయని ఎవరు చెప్పారంటే ఫిషర్. అంటే దాన్ని మనం ఫిషర్ ప్రొజెక్షన్ అంటాం. ఓకే, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ నోన్ యాజ్ ఫిషర్ ప్రొజెక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ అనేది రింగ్ లా కూడా ఫామ్ చేయొచ్చు అనమాట మనము. ఓకే, గ్లూకోజ్ అనేది ఇలా స్ట్రెయిట్ లైన్ లో కాకుండా రింగ్ లా కూడా ఫామ్ చేయొచ్చు. ఎలా ఫామ్ చేయొచ్చో చూద్దాం. ఇలా రింగ్ లో ఫామ్ అయినప్పుడే మనకు ఆల్ఫా అండ్ బీటా గ్లూకోజెస్ అనేటివి వస్తాయి అనమాట. ఓకే, ఆల్ఫా గ్లూకోజ్ అంటే ఏంటి, బీటా గ్లూకోజ్ అంటే ఇప్పుడు డెక్స్ట్రో గురించి అర్థమైంది అనుకుంటున్నాం కదా. 5th కార్బన్ దగ్గర OH అనేది రైట్ సైడ్ ఉంటే అది డెక్స్ట్రో, అదే 5th కార్బన్ దగ్గర మనకు OH లెఫ్ట్ సైడ్ ఉంటే గానీ అది లీవో. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్, గ్లూకోజ్ యొక్క మిర్రర్ ఇమేజ్ తీస్తే ఈ యొక్క ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేది సేమ్ అలానే ఉంటాయి, కానీ ఈ యొక్క OH ఈ OH రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కదా, దీన్ని ఫిషర్ ప్రొజెక్షన్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హవర్త్ ప్రాసెస్ అంటే గానీ ఇక్కడ ఏమవుతుందంటే గానీ మనకు ఇక్కడ 5th పొజిషన్లో మనకు ఈ OH ఉంది కదా, OH అనేది ఇక్కడ ఉన్న O ఏమవుతుందంటే గానీ ఇక్కడ ఉన్న O అనేది బాండింగ్ లో ఫామ్ అవుతుంది. అంటే 5th కార్బన్ కి 1st కార్బన్ కి రెండిటికి ఈ యొక్క ఆక్సిజన్ అనేది సిమిలర్. అది ఎలానో చూద్దామంటే ఇక్కడ మనకు OH ఉంది కదా 5th పొజిషన్ లో, ఈ H అనేది ఇక్కడ ఫస్ట్ లో O ఉంది కదా, CHO తో పోయి ఇది కలిసిపోతుంది. ఓకే, ఈ యొక్క H అనేది 5th పొజిషన్ లో ఉన్న OH లో H అనేది 1st పొజిషన్ లో ఉన్న O తో కంబైన్ అవుతుంది. 5th పొజిషన్ లో ఉన్న OH 1st పొజిషన్ లో ఉన్న ఆక్సిజన్ తో కంబైన్ అయిపోతుంది. మిగతాది ఇంకా ఆక్సిజన్ ఒకటి ఉంటుంది కదా, ఈ ఆక్సిజన్ ఈ యొక్క కార్బన్ కి ఈ యొక్క కార్బన్ కి రెండిటికి సంబంధించింది. కాబట్టి ఇలా మనం డ్రా చేస్తాం. అప్పుడు ఇలా డ్రా చేసినప్పుడు మనకు రింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇది 1st పొజిషన్ కదా, 1st పొజిషన్ కి ఇది వచ్చేసి 5th పొజిషన్, ఇది 5th పొజిషన్, ఇది 5th, ఇది 6th. ఓకే, 5th పొజిషన్ కి రెండిటికి అటాచ్ అవుతుంది ఈ యొక్క ఆక్సిజన్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కానీ 1st పొజిషన్ లో H అనేది సేమ్ ఈ యొక్క స్ట్రక్చర్స్ అన్ని రైట్ సైడ్ ఉన్నవన్నీ కింద రాస్తాం, లెఫ్ట్ సైడ్ ఉన్నది పైన రాస్తాం. ఓకే, కింద రాసినప్పుడు మనకు ఇక్కడ ఏమవుతుందంటే గానీ ఇక్కడ OH అనేది కింద ఉందంటే 1st పొజిషన్ లో కార్బన్ 1st పొజిషన్ లో మనకి ఏమవుతుందంటే గానీ OH అనేది కింద ఉంటే ఆల్ఫా అంటాం. ఓకే, అదే పైన ఉంటే బీటా అంటాం. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఈ యొక్క కార్బన్ ని ఈ యొక్క OH చేంజ్ అయ్యేదాన్ని హ్యావర్త్ ప్రాసెస్ అంటాం. అంటే ఈ 1st పొజిషన్ లో OH అనేది పైనకి వెళ్తుంది అనమాట. పైనకి వెళ్తే దాన్ని మనం బీటా అంటాం. అదే OH అనేది కింద ఉంటే దాన్ని మనం ఆల్ఫా అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదే కింద ఉంటే కానీ ఆల్ఫా, OH అనేది కింద ఉంటే ఆల్ఫా, OH అనేది పైన ఉంటే బీటా. OH ని మనం బేస్ చేసుకోవాలి. అది ఎక్కడ 1st కార్బన్ దగ్గర. ఓకే, ఈ యొక్క ఆల్ఫా బీటా మనం ఎప్పుడు చూడొచ్చు అంటే కానీ రింగ్ ఫామ్ చేసినప్పుడు చూడొచ్చు అనమాట. ఓకే, రైట్ సైడ్ ఉన్నది కింద వస్తాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నవి పైన వస్తాయి కదా. పైన ఉన్నది మనము పైన OH ఉంటే బీటా అంటాం, కింద OH ఉంటే ఆల్ఫా అంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. అది 1st కార్బన్, దీన్ని మనం హ్యావర్త్ ప్రాసెస్ అంటాం. అండ్ నెక్స్ట్ గ్లూకోజ్ వచ్చేసి 6 కార్బన్ 6 మెంబర్ రింగ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పైరనోజ్ అంటాం. అదే ఫ్రక్టోజ్ వచ్చేసి 5 మెంబర్ రింగ్ నే ఫామ్ చేస్తుంది, దాన్ని మనం ఫ్యూరనోజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ ఈ యొక్క ఫ్రక్టోజ్ అనేది ఏదాంతో కంబైన్ అయ్యి ఏవి ఇస్తుందో చూద్దాం. గ్లూకోజ్ అనేది కాన్సన్ట్రేటెడ్ HNO3తో కంబైన్ అయితే మనకు గ్లూకోనిక్ యాసిడ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రక్టోజ్ వచ్చేసి గ్లూకోలిక్, టార్టరిక్ అండ్ నెక్స్ట్ ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ యాసిడ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఏవేవి లిబరేట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ HNO3తో Br2తో రిడక్షన్ అయ్యి తర్వాత CaOH2తో ఫెహ్లిన్ సొల్యూషన్తో నెక్స్ట్ టోలెన్ రియేజెంట్తో ఇవన్నిటితోనూ కంబైన్ అయితే ఏమిస్తాయి ప్రోడక్ట్స్ చూద్దాం. గ్లూకోజ్ అనేది కాన్సన్ట్రేటెడ్ HNO3తో కంబైన్ అయితే గ్లూకోనిక్ యాసిడ్, గ్లూకోరిక్, ఇక్కడ గ్లూకోరిక్. అదే ఫ్రక్టోజ్ అయితే గ్లూకోలిక్, నెక్స్ట్ టార్టరిక్, ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ అయితే ఇస్తుంది, అది ట్రైహైడ్రాక్సీ. ఇక్కడ గ్లూటారిక్కే. ఓకే, ఇక్కడ ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్, ఇక్కడ ఉత్తనే గ్లూకారిక్.
నెక్స్ట్ వచ్చేసి ఇది టాటరిక్, ఇక్కడ టాటరిక్, ఇక్కడ గ్లైకోలిక్. ఓకే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రోమిన్ అయితే కానీ మనకి ఏం ఫామ్ చేస్తుందంటే కానీ గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. గ్లూకోజ్ అయితే, ఫ్రక్టోజ్ ఏది ఫామ్ చేయదు. రిడక్షన్ జరిగితే గ్లూకోజ్ అనేది రిడక్షన్ జరిగితే సార్బిటాల్ అనేది ఫామ్ చేస్తుంది. అదే ఫ్రక్టోజ్ వచ్చేసి సార్బిటాల్ ప్లస్ మానిటాల్. ఇదంతా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే, నేను ప్రాక్టీస్ ఎన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేస్తే అన్నిసార్లు మనకు గుర్తుంటుంది ఇది. అదే గ్లూకోజ్ అనేది CaOH2తో కంబైన్ అయితే ఇక్కడ మనకు బిట్ అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క రియాక్షన్ ఒక 5 times అన్నా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అదే CaOH2తో కంబైన్ అయితే కాల్షియం గ్లూకోయేట్ అనేది వస్తుంది. ఇక్కడ కాల్షియం గ్లూకోయేట్ అనేది రాదు. ఓకే, ఇది వాటర్, ఇక్కడ ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది, వాటర్లో ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది, వాటర్లో అనేది. ఇది ఫామ్ కాదనమాట. ఓకే, ఈ గ్లూకోజ్ అనేది CaOH2తో కంబైన్ అయితే కాల్షియం గ్లూకోయేట్ వాటర్లో ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ కాదు. పెహ్లిన్ సొల్యూషన్తో గ్లూకోజ్ అనేది రెడ్ పీపీటీ ఫామ్ చేస్తుంది. ఫ్రక్టోజ్ కూడా రెడ్ పీపీటీ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టోలెన్స్ రియేజెంట్తో గ్లూకోజ్ కంబైన్ అయితే సిల్వర్ మిర్రర్, రెండిట్లోనూ సిల్వర్ మిర్రర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ అనేది మొలిష్ రియేజెంట్తో కంబైన్ అయితే వైలెట్ రింగ్ అనేది రెండు దాంట్లోనూ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ గ్లూకోజ్ అనేది మనకు రిసార్సినల్ అండ్ HClతో కంబైన్ అయితే మనకు గ్లూకోజ్ అనేది ఏ ప్రోడక్ట్ ఇవ్వదు. అదే ఫ్రక్టోజ్ అయితే కానీ రెడ్ ఆర్ బ్రౌన్ పీపీటీని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ గ్లూకోజ్ అనేది ఆల్ఫా నాప్థోల్ అండ్ HClతో కంబైన్ అయితే రియాక్షన్ అనేది ఉండదు. ఈ దాంట్లో అయితే పర్పుల్ కలర్ ఇస్తుంది ఫ్రక్టోజ్. నెక్స్ట్ గ్లూకోజ్ అనేది ఫినైల్ హైడ్రోజిన్తో కంబైన్ అయితే మనకి ఏం ఫామ్ చేస్తుందంటే కానీ ఓసజోన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట రెండిట్లోనూ. ఓకే, ఇక్కడ మనకు గ్లూకోజ్ అనేది అసిటిక్ అన్హైడ్రేట్తో కంబైన్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, గ్లూకోజ్ పెంటా అసిటేట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు ఫామ్ అయింది కదా, ఇక్కడ ఈ యొక్క గ్లూకారిక్ యాసిడ్ ఫామ్ అయిందంటే కానీ ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ ఉందని అర్థం. ఓకే, గ్లూకోజ్ అనేది ఎప్పుడైతే H3తో కంబైన్ అయ్యి గ్లూకారిక్ యాసిడ్ ఇస్తుందో అప్పుడు మనకు ప్రైమరీ ఆల్కహాల్ ఉందని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క గ్లూకోజ్ అనేది అసిటిక్ అన్హైడ్రేట్తో కంబైన్ అయ్యి గ్లూకోజ్ పెంటా అసిటేట్ ఫామ్ అవుతుందో అప్పుడు మనకు 5 OH అనేవి ఉన్నాయని అర్థం. ఓకే, మనకు OH అనేవి ఎన్ని ఉంటాయి, మనకు 6 ఉంటాయి కదా. 5 OH ఎలా ఉంటాయని మనము దాన్ని ఇప్పుడు ఏదైనా కానీ ఉన్నదంటే కానీ దాన్ని మనం రియాక్షన్స్ అనేటివి చూడాలన్నమాట. అది కన్ఫామా లేదా అని రియాక్షన్స్ మనం ఎలా చూస్తామంటే కానీ ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది అసిటిక్ అన్హైడ్రేట్తో కంబైన్ అవుతుందో గ్లూకోజ్ పెంటాసిటేట్ ఫామ్ అయిందంటే అక్కడ 5 OH ఉందని అర్థం. అదే గ్లూకోజ్ అనేది కాన్సన్ట్రేటెడ్ HNO3తో కంబైన్ అయితే గ్లూకారిక్ యాసిడ్ ఇస్తుంది అని అర్థం. ఆ గ్లూకారిక్ యాసిడ్ ఇచ్చిందంటే ప్రైమరీ OH ఉంటుందని అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ అనేది ఇక్కడ ఫ్రక్టోజ్ లేదు, గ్లూకోజ్ గురించి మాత్రమే ఉంది. గ్లూకోజ్ అనేది HIతో కంబైన్ అయితే హెక్సేన్ అనేది ఫామ్ చేస్తుంది. సో హెక్సేన్ ఫామ్ అయిందంటే కార్బన్ అనేది స్ట్రైట్ లైన్లో ఉందని ఇక్కడ మనము ప్రూవ్ చేయొచ్చు. అదే గ్లూకోజ్ అనేది HCnతో కంబైన్ అయితే సైనోహైడ్రిన్ ఫామ్ చేస్తుంది. గ్లూకోజ్ అనేది CH3OHతో అయితే మిథైల్ గ్లైకోసైడ్ ఫామ్ చేస్తుంది. గ్లూకోజ్ అనేది NH2OHతో అయితే ఆక్సామ్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఆక్సామ్ ఫామ్ అయిందంటే కానీ C+O అంటే కీటోన్ ఉంది అని మనకు ఇక్కడ మనం ప్రూవ్ చేయొచ్చు. అదే గ్లూకోజ్ అనేది H2SO4తో కంబైన్ అయితే బ్లాక్ మాస్ ఫామ్ అవుతుంది. గ్లూకోజ్ NaOH ఆర్ KOHతో కంబైన్ అయితే ఫస్ట్ ఎల్లో ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎల్లో అనేది బ్రౌన్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్రౌన్ అనేది రెసినస్ మాస్గా తయారవుతుంది అనమాట. ఓకే, ఈ యొక్క గ్లూకోజ్ అనేది NaOHతో కంబైన్ అయితే మనకు N డయోల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు గ్లూకోజ్ అనేది NaOH ఆర్ KOHతో కంబైన్ అయితే N డయోల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అవుతుంది కదా NaOH అనేది N డయోల్గా, దాన్ని మనం టాటమరైజేషన్ ఆర్ ఇనలైజేషన్ అంటే మనకు ఈన్ డయోల్ ఫామ్ అయింది కాబట్టి దాన్ని ఇనలైజేషన్ అంటాం. ఈ ఈన్ డయోల్ అనేది నెక్స్ట్ ఫ్రక్టోజ్ అండ్ డెక్స్ట్రోమానోజ్గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, గ్లూకోజ్ అనేది NaOHతో కంబైన్ అయ్యి ఈన్ డయోల్ వచ్చింది. వచ్చింది కదా, ఈ ఈన్ డయోల్ నెక్స్ట్ ఫ్రక్టోజ్ అండ్ మానోజ్ని ఇస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క రియాక్షన్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రిపేర్ కావండి ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు ప్రిపేర్ కావండి. ఒకసారి రఫ్గా ఒకసారి ఒక 5 times అలా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి గ్లైకోసిడిక్ లింకేజ్ అనేది ఏ దానికి ఎలా ఉంటుందో చూద్దాం. గ్లైకోసిడిక్ లింకేజ్ అంటే ఏంటి, టూ షుగర్స్కి మధ్యలో ఉన్నదే గ్లైకోసిడిక్ లింకేజ్ అంటాం. ఓకే, సుక్రోజ్డ్ అండ్ నెక్స్ట్ సుక్రోజ్లో మనకు ఏవే ఫామ్ అవుతాయి అనేటివి చూద్దాం. ఓకే, సుక్రోజ్ అనేది
గ్లైకోసిడిక్ లింకేజ్ అనేది అయిపోయింది. గ్లైకోసిడిక్ లింకేజ్ అంటే కానీ బిట్వీన్ 2 మోనోమర్స్ ఉన్న లింకేజ్నే గ్లైకోసిడిక్ లింకేజ్ అంటాం. సుక్రోజ్లో మనకు ఏ మోనోమర్స్ ఉంటాయి? ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి ఫ్రక్టోస్. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఇక్కడ నుంచి మనకు బిట్స్ అనేది అడుగుతారనమాట. ఓకే, గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ ఫ్రక్టోస్ అనేది ఇస్తుంది. అది ఆల్ఫానా బీటానా డెక్స్ట్రోనా లివోనా అనేది గుర్తుపెట్టుకోవాలా. గ్లూకోజ్ అనేది ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి ఫ్రక్టోస్. ఇది ఆల్ఫా డి గ్లూకోజ్, ఇది బీటా డి ఫ్రక్టోస్. అదే మాల్టోస్ వచ్చేసి 2 గ్లూకోజే ఇస్తుంది, 2 ఆల్ఫా డి గ్లూకోజ్నే ఇస్తుంది. నెక్స్ట్ లాక్టోస్ అనేది గ్లూకోజ్ గెలక్టోస్ ఇస్తుంది కదా, ఇది బీటా డి గ్లూకోజ్ బీటా డి గెలక్టోస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెల్యులోజ్ అనేది బీటా డి గ్లూకోజ్ని మాత్రమే ఇస్తుంది అనమాట. నంబర్ ఆఫ్ బీటా డి గ్లూకోజెస్ని ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ యొక్క చార్ట్ అనేది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ఒక్కొక్క రియాక్షన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూసింగ్ షుగర్ అంటే ఏంటి, నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటే ఏంటంటే కానీ ఇప్పుడు ఒక షుగర్ అనేది తీసుకున్నాం, అది టోలెన్స్ రియేజెంట్తోను పెహ్లిన్ సొల్యూషన్తో కంబైన్ అయితే మనకు ఆ సొల్యూషన్తో కంబైన్ అయితే కానీ దాన్ని మనం రెడ్యూసింగ్ షుగర్ అంటాం. ఒకవేళ షుగర్ అనేది ఆ యొక్క పెహ్లింగ్ అండ్ టోలెన్స్ సొల్యూషన్తో రియాక్ట్ కాకపోతే దాన్ని మనం నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటాం. ఓకే, ఇక్కడ మనం రెడ్యూసింగ్ షుగర్ అని ఎందుకు అంటామంటే ఇందులో ఫ్రీ సిహెచ్ఓ గ్రూప్స్ ఉన్న షుగర్స్ అన్ని మనకు పెహ్లిన్ సొల్యూషన్ టోలెన్స్ రియేజెంట్ని చూపిస్తాయి. ఓకే, రియాక్షన్ అనేది చూపిస్తుంది. అదే ఈ యొక్క నాన్ రెడ్యూసింగ్ షుగర్స్లో ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఉండదు. సో ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ ఉండదు కాబట్టి మనకు ఈ యొక్క రియాక్షన్ అనేది చూపించదు. ఎగ్జాంపుల్స్ ఏమంటే కానీ ఈ యొక్క రెడ్యూసింగ్ షుగర్స్కి ఆల్ మోనోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్లో మాల్టోస్ అండ్ లాక్టోస్. నెక్స్ట్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సుక్రోజ్, సెల్యులోజ్, స్టార్చ్, గ్లైకోజన్ ఇవన్నీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యూటా రొటేషన్ అంటే ఏంటి, రెసిమిక్ మిక్స్చర్ అంటే ఏంటి, రెసిమైజేషన్ ఆర్ ఇన్వర్షన్ అంటే ఏంటో చూద్దాం. మ్యూటా రొటేషన్ అంటే కానీ ఇప్పుడు మనం ఇవంతా ఒక సొల్యూషన్లో తీసుకున్నాం. గ్లూకోజ్ అనేది ఒక సొల్యూషన్లో తీసుకున్నప్పుడు అది రొటేట్ అవుతుంది అనమాట. ఓకే, గ్లూకోజ్ అనేది ఒక సొల్యూషన్లో తీసుకున్నప్పుడు అది రొటేట్ అవుతుంది. ఓకే, అది ఆల్ఫా డి గ్లూకోజ్ అనేది ఎలా రొటేట్, ఆల్ఫా డి గ్లూకోజ్ అనేది 112.2 degreesకి రొటేట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ బీటా డి గ్లూకోజ్ వచ్చేసి -18.7కి రొటేట్ అవుతుంది. కానీ ఇవి రెండు ఈక్విలిబ్రియం అటైన్ చేస్తాయి. ఎప్పుడు 72.7 దగ్గర మనకి ఏం చేస్తాయి, ఈక్విలిబ్రియం రేట్ని అటైన్ చేస్తాయి. ఇక్కడ ఏం లేదు, మ్యూటా రొటేషన్ అంటే కానీ రొటేషన్ చూపిస్తాయి ఎప్పుడైతే సొల్యూషన్లో వేసినప్పుడు ఆ యొక్క గ్లూకోజెస్ అనేటివి. అదే నెక్స్ట్ వచ్చేసి రెసిమిక్ మిక్స్చర్ అంటే కానీ రెండు ఈక్వల్గా ఉంటాయి, రొటేషన్ ఏమి ఉండదు. రొటేషన్ లేకపోతే అంటే డెక్స్ట్రోను నెక్స్ట్ ఈ యొక్క డెక్స్ట్రో రొటేటరీ, లీవో రొటేటరీ రెండు సమానంగా ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే కానీ రెసిమిక్ మిక్స్చర్ అంటాం. ఎప్పుడైతే ఒక ఊరికే అలా పార్షియల్ రొటేషన్ అనేది చూపిస్తాయి ఎప్పుడు వాటర్లో వేసినప్పుడు దాన్ని మనము మ్యూటా రొటేషన్ అంటాం. రెసిమైజేషన్ ఆర్ ఇన్వర్షన్ అంటే కానీ డెక్స్ట్రోస్ అనేది మనకు లీవోగా కంప్లీట్గా రొటేట్ అయిపోతుంది. అంటే కింద ఉన్న ఇప్పుడు డెక్స్ట్రోస్ అనేది ఇప్పుడు రైట్ సైడ్ ఉంటుంది కదా, అది లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. కంప్లీట్గా రొటేట్ అయిపోతే దాన్ని మనం ఏమంటామంటే కానీ రెసిమైజేషన్ ఆర్ ఇన్వర్షన్ అంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మ్యూటా రొటేషన్ అంటే కానీ పార్షియల్ రొటేషన్ అండ్ నెక్స్ట్ ఆ రెండు రొటేషన్ ఊరికే అలా రొటేషన్ చూపించి ఈక్విలిబ్రియం స్టేట్కి అటైన్ అయిపోతాయి. అదే రెసిమిక్ మిక్స్చర్ అంటే రెండు రొటేషన్ అనేది ఏది చూపించదు, ఈక్విలిబ్రియంగా ఉంటాయి. అంటే రొటేషన్ అనేది అస్సలు చూపించదు, ఇది పార్షియల్ రొటేషన్. రెసిమైజేషన్ అంటే కంప్లీట్గా రొటేట్ అయిపోతుంది డెక్స్ట్రో అనేది లీవోగా. ఓకే, ఇది ఈ యొక్క టాపిక్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఎపిమర్స్ అంటే ఏంటి, యానోమర్స్, డయాస్టీరియోమర్స్, ఎనాన్సియోమర్స్, కన్ఫార్మర్స్ ఇవన్నీ ఏంటంటే కానీ ఎపిమర్స్ అంటే ఇట్ ఈస్ ఏ డయాస్టీరియోమర్ అనమాట. డయాస్టీరియోమర్ అంటే కానీ ఎనాన్షియోమర్ అంటే కానీ ఎనాన్షియోమర్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్ అనమాట. ఓకే, మిర్రర్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దాని యొక్క మిర్రర్ ఇమేజ్ మనకు మిర్రర్ ఇమేజ్ ఉంటే కానీ దాన్ని మనం ఎనాన్షియోమర్ అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, ఇలా ఈ పెన్ క్యాప్ ఉంది కదా, దీన్ని మనం ఇది మిర్రర్ అనుకుందాం. ఓకే, మిర్రర్ అనుకుంటే ఈ యొక్క పెన్ క్యాప్ అనేది ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది అంతే కదా. అంటే ఈ రెండింటిని మనము ఇప్పుడు ఈ పెన్ క్యాప్ అనేది ఇలా ఉంది కదా, ఇంకొక పెన్ క్యాప్ ఉండండి 1 minute. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము ఎనాన్షియోమర్ అంటే కానీ ఇది మిర్రర్, ఇది ఆబ్జెక్ట్. మిర్రర్లో మనకి ఎలా కనపడుతుంది, ఇది రివర్స్ కనిపిస్తుంది అంతే కదా. దీన్ని మనం ఎత్తుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తే రెండు సేమ్గా ఉన్నాయా, రెండు సేమ్గా ఉందా, లేదు కదా. దీన్ని మనం ఏమంటామంటే ఎనాన్షియోమర్ అంటాం. ఓకే,
ఎనాన్షియోమర్. డయాస్టీరియోమర్ అంటే నెయిదర్ ఎనాన్షియోమర్ అండ్ కన్ఫార్మర్. కన్ఫార్మర్ గురించి మనము ఇంకా ఆర్గానిక్లో అప్పుడు చూద్దాము. స్టీరియో ఐసోమర్స్ అనేటివి 3 టైప్స్గా డివైడ్ అయి ఉంటాయి. డయాస్టీరియోమర్స్, స్టీరియో ఐసోమర్స్ అనేది 3 టైప్స్. డయాస్టీరియోమర్స్, ఎనాన్షియోమర్స్ అండ్ కన్ఫార్మర్స్. ఓకే, డయాస్టీరియోమర్స్ అంటే, ఎనాన్షియోమర్స్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు మనకు మిర్రర్ ఇమేజ్ ఎత్తుకుపోయి మనం ఇక్కడ ప్లేస్ చేస్తే కానీ మనకు నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అనేటివి ఫామ్ అవుతాయి. దాన్ని మనం ఎనాన్షియోమర్ అంటాం. డయాస్టీరియోమర్స్ అంటే కానీ మనకి ఇక్కడ ఫామ్ అయింది సేమ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, డయాస్టీరియోమర్ అంటే మనకు సేమ్గా ఉంటాయి, దాన్ని మనం ఏమంటామంటే డయాస్టీరియోమర్ అంటాం. ఓకే, నెయిదర్ ఎనాన్షియోమర్ అండ్ కన్ఫార్మర్. ఓకే, నెక్స్ట్ ఎపిమర్స్ అంటే డయాస్టీరియోమర్స్ అనమాట. ఓకే, 2 మోనోమర్స్ డిఫర్ అట్ ఓన్లీ కార్బన్ నంబర్ 2. ఎపిమర్స్ అండ్ మనకు యానోమర్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది అర్థం కాకపోయినా ఏం పర్లేదు, కానీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎపిమర్స్ అంటే కానీ మనకు 2 మోనోమర్స్ అనేటివి, ఇప్పుడు మనకు గ్లూకోజ్ అండ్ మ్యానోస్లో చూసుకున్నట్లయితే 2 సేమ్గానే ఉంటాయి, కానీ సెకండ్ పొజిషన్, కార్బన్ యొక్క సెకండ్ పొజిషన్లో మాత్రమే చేంజ్ ఉంటుంది. ఓకే, కార్బన్ నంబర్ సెకండ్లో మాత్రమే చేంజ్ ఉంటే దాన్ని మనం ఎపిమర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ యానోమర్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఎనాన్షియోమర్స్. దిట్ ఆర్ ఎనాన్షియోమర్స్. 2 మోనోమర్స్ డిఫర్స్ అట్ ఓన్లీ కార్బన్ నంబర్ 1. ఓకే, కార్బన్ నంబర్ 1 దగ్గర మాత్రమే మనకు డిఫరెన్స్ అనేది ఉంటే దాన్ని మనం యానోమర్ అంటాం. అండ్ నెక్స్ట్ కార్బన్ నంబర్ 2 దగ్గర ఉంటే దాన్ని మనం ఎపిమర్ అంటాం. ఎపిమర్ ఈజ్ ఎ డయాస్టీరియోమర్, ఎనామర్ ఈజ్ ఎనాన్షియోమర్. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్టీరియో ఐసోమర్ ఇంటూ 3 టైప్స్: డయాస్టీరియోమర్స్, ఎనాన్షియోమర్స్ అండ్ కన్ఫార్మర్స్. ఎనాన్షియోమర్స్ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్, అండ్ డయాస్టీరియోమర్స్ ఆర్ నెయిదర్ ఎనాన్షియోమర్ అండ్ కన్ఫార్మర్. ఓకే, ఇది ఊరికే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది దాని గురించి సపరేట్గా నేను వీడియో చేయమంటే ఒకసారి చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క యానోమర్స్కి ఎగ్జాంపుల్ ఏదంటే కానీ ఆల్డోస్ అండ్ కీటోస్. ఓకే, ఆల్డోస్ అండ్ కీటోస్ అంటే మనకు ఈ యొక్క ఆల్ఫా అండ్ బీటా అనేది చేంజ్ అవుతుంది కదా, ఓహెచ్ అనేది కింద మళ్ళా ఓహెచ్ అనేది పైన ఉంటే ఏమంటామని. ఈ యానోమర్స్ ద్వారా కదా మనకు అంటే ఇప్పుడు ఆల్ఫా ఉంది కదా, ఈ ఆల్ఫాని బీటాని మనం ఎలా చెప్తాము, రింగ్ స్టేజ్లో మనము ఫస్ట్ పొజిషన్ దగ్గర ఓహెచ్ అనేది కింద ఉంటే దాన్ని మనం ఏమంటాము, ఓహెచ్ అనేది కింద ఉంటే కానీ ఓహెచ్ కింద ఉంటే దాన్ని ఏమంటాము, ఆల్ఫా అంటాం. అదే ఓహెచ్ పైన ఉంటే దాన్ని బీటా అంటాం. అంటే ఫస్ట్ పొజిషన్ మాత్రమే చేంజ్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే యానోమర్స్ అంటాం. ఓకే, అలా ఫస్ట్ పొజిషన్లో మాత్రమే చేంజ్ ఉంటే దాన్ని మనం యానోమర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కార్బోహైడ్రేట్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఇది టాపిక్ గురించి ఇంకొకసారి మీకు బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. ఇది ఊరికే అలా బ్రీఫ్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్స్ చూసినట్లయితే, ప్రోటీన్స్ ఆర్ ద పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్. ఓకే, అమైనో యాసిడ్స్ అన్నీ కలిపితే మనకు ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనకు 20 టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అవి ఏవేవో చూద్దాం. ఓకే, అవి చూసే ముందు అమైనో యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. కార్బన్ CH2 ఉంటుంది, CH2 COOH అండ్ NH2 అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు కార్బన్ ఒకే కార్బన్తో కంబైన్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఆల్ఫా అంటాం. కార్బన్ ఒకే కార్బన్తో కంబైన్ అంటే ఒకే కార్బన్ ఉంది కదా ఇక్కడ. ఓకే, ఈ కార్బన్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. ఓకే, అదే కార్బన్ అనేది సెకండ్ కార్బన్తో 2 కార్బన్స్తో కంబైన్ అవుతే దాన్ని మనం బీటా కార్బన్ అంటాం. ఒకే కార్బన్ ఉంది కాబట్టి ఆల్ఫా, 2 ఉన్నాయి కాబట్టి బీటా, 3 ఉన్నాయి కాబట్టి గామా. ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా అంటాం. 4 ఉంటే డెల్టా అంటాం. 1 ఉంటే ఆల్ఫా, 2 ఉంటే ఈ COOHని వదిలిపెట్టండి. COOHని వదిలిపెట్టేసి ఇక్కడ ఉన్న కార్బన్ ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా, నెక్స్ట్ ఇది డెల్టా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ 20 టైప్స్ ఉన్నాయన్నాం కదా, అవి ఏవేవో చూద్దాం. ఎసెన్షియల్ అమైనో యాసిడ్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అంటే కానీ, ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అంటే మన బాడీలో సింథసైజ్ కాదు, మన బాడీలో కొన్ని సింథసైజ్ అవుతాయి, దాన్ని మనం నాన్ ఎసెన్షియల్ అంటాం. ఓకే, ఇంకొన్ని అమైనో యాసిడ్స్ మనకు మన బాడీలో సింథసైజ్ కాదు కాబట్టి మనం ఫుడ్ నుంచి తీసుకోవాలా. ఓకే, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏవేమంటే కానీ దీని యొక్క ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఏవి హిల్ ఎంపీటీటీ. ఏది ఏవి హిల్ ఎంపీటీటీ. ట్రిక్ ఏంటి, ఏవి హిల్ ఎంపీటీటీ. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు ఈ యొక్క అమైనో యాసిడ్స్ అన్నీ మనం రాసేచ్చు అనమాట. ఏవి అంటే కానీ ఆర్జినైన్, మనకు ఏ అనేది మళ్ళీ ఇంకా ఉన్నాయన్నమాట. ఓకే, ఆస్పర్టిక్ అవన్నీ ఉన్నాయి, కానీ ఎసెన్షియల్లో గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఆర్జినైన్, వెలైన్, హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, నెక్స్ట్ మిథియోనైన్, ఫినైల్ అలనిన్, థ్రియోనైన్ అండ్ ట్రిప్టోఫాన్. మళ్ళీ టీ వచ్చేసి ఇంకొకటి కూడా ఉంటుంది మనకు, టీ వచ్చేసి థైరోసిన్ వస్తుంది. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ
ఈ యొక్క టీహెచ్ఈని ట్రై, టీ ట్రై ఇక్కడ ఆర్గ్ టీ ట్రై అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది కాకుండా మిగతావన్నీ ఉంటాయి కదా, మిగతా 10 ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు 10. ఓకే, మనకు 20 ఉన్నాయి కదా, ఇక్కడ 10 ఉన్నాయి. ఇంకా మిగతావి 10 అన్నీ మనకు నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఓకే, ఇక్కడ మనం చూస్తాం ఏవేవి ఉంటాయి అని. ఇక్కడ మనం చూసినట్లయితే కానీ ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకొకటి మనకు వచ్చినట్లే కదా. ఇప్పుడు ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తెలిస్తే ఇంకా నాన్ ఎసెన్షియల్ మనకు అది గుర్తుపెట్టుకోపోయినా ఇంకేం అవసరం లేదు. ఓకే, ఇక్కడ అలనైన్ అనేది ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్స్ అన్నీ చూద్దాం. ఓకే, వెలైన్, అలనైన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, గ్లైసిన్ ఇవన్నీ కూడా ఏంటంటే కానీ ఆలిఫాటిక్ సైడ్ చైన్స్ని చూపిస్తాయి. అంటే ఆలిఫాటిక్ సైడ్ చైన్ అంటే కానీ మనకు సిహెచ్ ఇంకొక హెచ్ ఉంటుంది కదా, 2 హెచ్లు ఉంటాయి కదా, ఒక హెచ్ బదులు మనకి ఏముంటుందంటే కానీ వేరే ఒక కాంపౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ యొక్క హెచ్ బదులు మనకు ఏముంటాయి, CH3 ఉందంటే దాన్ని అలనైన్ అంటాం. నెక్స్ట్ 2 CH3లు ఉంటే వెలైన్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి గామా ప్లేస్లో మనకు గామా అంటే కానీ 3 ఇక్కడ ఉన్నాయి కదా, గామా అంటే కానీ 3 ఉండాలన్నమాట. గామా నేను ఎక్కడైతే గామా, బీటా, డెల్టా అని చెప్తానో అప్పుడు మనము ఇవంతా మనం రాసే బదులు ఈ యొక్క ఇవన్నీ చైన్ అంతా రాసే బదులు నేను ఆల్ఫా అని అంటే ఒక్క కార్బనే ఉంది అని అర్థం. నెక్స్ట్ బీటా ఉందంటే 2 ఉంటాయి. అండ్ నెక్స్ట్ గామా అంటే కానీ 3 ఉంటాయి, డెల్టా అంటే 4 ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, గామా అంటే గామా పొజిషన్లో 3 CH3లు ఉంటాయి. నెక్స్ట్ ఐసోల్యూసిన్లో గామా పొజిషన్లో ఒక CH3 అండ్ నెక్స్ట్ ఒకటి ఈథేన్ అనేది ఉంటుంది. ఓకే, అది ఐసోల్యూసిన్లో. నెక్స్ట్ గ్లైసిన్లో వచ్చేసి మనకి ఏముంటుందంటే కానీ గ్లైసిన్లో మనకు హెచ్ అనేది అలానే ఉంటుంది, హెచ్ అనేది ఇందులో అలానే ఉంటుంది. కానీ ఈ యొక్క NH2లో ఇంకొక హెచ్ అనేది యాడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి గ్లైసిన్లో. నెక్స్ట్ వచ్చేసి అర్జినైన్, లైసిన్, హిస్టడిన్ ఇవి 3 బేసిక్ అమైనో యాసిడ్ అంటే ఏంటి, అసిడిక్ అంటే ఏంటంటే కానీ ఇప్పుడు మనకు ఈ యొక్క స్ట్రక్చర్ ఉంది కదా, ఈ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే NH2 అనేది బేసిక్ అనమాట. ఓకే, COOH అనేది అసిడిక్. ఓకే, ఎందుకంటే కానీ COOH అనేది అసిడిక్ కార్బాక్సిలిక్ యాసిడ్ కదా, సో ఇది అసిడిక్ అనమాట. అసిడిక్ అని ఎప్పుడు చెప్తాం, ఎప్పుడైతే COOH కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందో దాన్ని అసిడిక్ అంటాం, NH2 ఎక్కువ ఉంటుందో దాన్ని బేసిక్ అంటాం, 2 ఈక్వల్గా ఉంటే న్యూట్రల్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ యొక్క బేసిక్ అమైనో యాసిడ్స్ ఏవే ఫామ్ చేస్తాయంటే కానీ అర్జినాన్, లైసిన్ అండ్ హిస్టడిన్. ఓకే, అర్జినాన్, లైసిన్ అండ్ హిస్టడిన్. దీని యొక్క ట్రిక్ ఏంటంటే కానీ అర్జెంట్గా లైసెన్స్ అనేది హిస్టడిన్ ఇవ్వాలి. ఓకే, ఈ యొక్క ట్రిక్ ఊరికే గుర్తుపెట్టుకోవాలని బేసిక్ అమైనో యాసిడ్ యొక్క ట్రిక్ ఏంటంటే కానీ అర్జెంటుగా లైసెన్స్ అనేది హిస్టడిన్ ఇవ్వాలి, అనేది ఇవ్వాలి. దీనికి బేసిక్ అమైనో యాసిడ్కి ఎగ్జాంపుల్. ఓకే, దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే కానీ అర్జినైన్ యొక్క స్ట్రక్చర్ డెల్టా పొజిషన్లో మనకు NH2 CH2. డెల్టా అంటే కానీ 4 కార్బన్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడైతే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని చెప్తుంటానో ఆల్ఫా ఫస్ట్ కార్బన్ దగ్గర. అండ్ నెక్స్ట్ నేను ఆల్ఫా అని కొన్ని దగ్గర రాయలేదు, రాయకున్న దగ్గర ఆల్ఫా అని గుర్తుపెట్టుకోండి. బీటా, గామా, డెల్టా అని మెన్షన్ చేసినానంటే అక్కడ మీరు కార్బన్ లెక్కేసుకోండి. ఓకే, బీటా ఉందంటే 2 ఉంటాయి, గామా ఉంటే కానీ 3 ఉంటాయి, డెల్టా ఉంటే 4 ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాదండి. నేను అంతా రాసే బదులు ఇలా రాసాను అనమాట. అర్జినైన్లో మనకు 4 కార్బన్స్. ఓకే, 4th కార్బన్ దగ్గర మనకి ఏమవుతుంది, ఈ యొక్క డెల్టా పొజిషన్లో NH2 CH2 ఉంటే అర్జినైన్ అంటాం. అదే డెల్టా పొజిషన్లో NHC డబల్ బాండ్ NH2 CH NH2 ఇలాంటి పొజిషన్ ఉంటే లైసిన్ అంటాం. హిస్టడిన్ ఏమంటాము, మనకు బీటా పొజిషన్లో ఇలాంటి స్ట్రక్చర్ ఉంటే కానీ దాన్ని హిస్టడిన్ అంటాం. ఓకే, నెక్స్ట్ అసిడిక్ అమైనో యాసిడ్ చూసినట్లయితే కానీ దీని యొక్క ట్రిక్ ఏంటంటే కానీ యాస్పర్గ్లట్ అంటే అసిడిక్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్. దట్ ఈస్ ఆస్పర్టిక్ యాసిడ్, ఆస్పర్జిన్ అండ్ గ్లూటామిక్ యాసిడ్ వచ్చేసి అసిడిక్ అమైనో యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. అసిడిక్ అమైనో యాసిడ్స్ అంటే ఇందులో మనకు COOH అనేటివి ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ బేసిక్లో చూసినట్లయితే NH2s ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసిడిక్లో COOH అనేది ఉంది. ఇక్కడ COOH అనేది ఇది కామన్ అనమాట, ఇక్కడ వరకు కామన్, ఇది అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఈ యొక్క బీటా, గామా, డెల్టా కార్బన్స్ కూడా పెరుగుతుంటాయి అనమాట. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఓకే, అసిడిక్ అమైనో యాసిడ్లో బీటా పొజిషన్లో అంటే ఇది కామనే, COOH, CHH ఇదంతా మళ్ళీ నేను రాయడం లేదు, ఇది కామన్గానే ఉంటుంది ప్రతి దాంట్లోనూ. కానీ కొన్ని దాంట్లో కొన్ని కార్బన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఓకే, ఇంక్రీజ్ అయినప్పుడు నేను ఇక్కడ రాసిన బీటా అంటే కానీ ఇది చైన్ సేమే, కానీ బీటా అంటే ఇంకొక కార్బన్ ఎక్స్ట్రా ఉంటుంది కదా,
ఇంకొక కార్బన్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఆ కార్బన్ దగ్గర మనకు బీటా కార్బన్ దగ్గర COOH ఉంటే దాన్ని ఆస్పర్టిక్ యాసిడ్ అంటాం. ఆస్పర్జిన్ అంటే బీటా దగ్గర మనకు CONH2 ఉంటే కానీ మనం దాన్ని ఆస్పర్జిన్ అంటాము. అండ్ నెక్స్ట్ గామా పొజిషన్లో మనకు COOH ఉంటే దాన్ని మనం గ్లూటామిక్ అంటాం. ఓకే, ఇవన్నీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మేలు అనమాట. మనకు బిట్స్ అనేది ఇందులో పక్కా అడుగుతారు. ఓకే, ఆస్పర్టిక్ యాసిడ్ అంటే బీటా పొజిషన్లో COOH ఉండాలి, గ్లూటామిక్ అంటే గామా పొజిషన్లో COOH, అసిడిక్ అమైనో యాసిడ్స్, బేసిక్ అమైనో యాసిడ్స్, అలిఫాటిక్ సైడ్ చైన్స్, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్, ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ ఒకసారి నేను చెప్పినప్పుడే ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి. అలిఫాటిక్ ఉంటే కానీ నేను ట్రిక్స్ కూడా చెప్పాను కదా. సో అలిఫాటిక్కి నేను ఒక ట్రిక్ చెప్పాను ఉంది, ఏదంటే కానీ అలా వాలిన ల్యూ ఐసోగ్లూ. ఓకే, అలా వాలిన గ్లూ ఐసోగ్లూకి వచ్చేసి అలిఫాటిక్ సైడ్ చైన్కి. ఓకే, ఇలా రాసేస్తే మనకు దీని యొక్క ఫస్ట్ ఎసెన్షియల్కి ట్రిక్ చెప్పాను, అది గుర్తుపెట్టుకుంటే ఇవి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ అలిఫాటిక్ సైడ్ చైన్స్కి ట్రిక్ చెప్పాను కదా, ఇది గుర్తుపెట్టుకుంటే ఇవి వచ్చేస్తాయి. ఇంకా సైడ్ చైన్స్ మీరు ఇంకా నేర్చుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ బేసిక్ అమైనో యాసిడ్స్ ఉంటాయి కదా మనకు, అలిఫాటిక్, బేసిక్, అసిడిక్, సల్ఫర్, OH, ఫినాయిల్ గ్రూప్స్, ఇవి ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 ఉంటాయి. 6 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎసెన్షియల్ గుర్తుపెట్టుకోవాలి, అలిఫాటిక్ సైడ్ చైన్ గుర్తుపెట్టుకోవాలి, బేసిక్, అసిడిక్, సల్ఫర్ ఉన్నవేవి, అండ్ నెక్స్ట్ OH ఉన్నవేవి, ఫినాయిల్ గ్రూప్ ఉన్నవేవి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిడిక్ అయిపోయింది కదా. అసిడిక్కి నేను ట్రిక్ ఏంటి? యాస్పర్గ్లట్. ఆస్పర్టిక్ అనేది 2 దాంట్లోనూ ఉంది కదా. ఇక్కడ మనకు ఆస్పర్టిక్ యాసిడ్ ఉంది, ఆస్పర్జిన్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆస్పర్గ్లట్ అంటే గ్లూటామిక్ యాసిడ్. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లూటామిన్ కూడా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్ అమైనో యాసిడ్ యొక్క ట్రిక్ ఏంటంటే సిస్టమ్ మ్యాథ్ సల్ఫర్. ఓకే, సిస్టనిన్లో ఏమవుతుందంటే కానీ మనకు బీటా పొజిషన్లో ఏముంటుంది? SH ఉంటుంది. సిస్టన్ అంటే సల్ఫర్ అమైనో యాసిడ్ యొక్క అమైనో యాసిడ్లో సల్ఫర్ ఉంటుందన్నమాట. ఓకే, సిస్టరిన్లో వచ్చేసి బీటా పొజిషన్లో SH ఉంటుంది. మిథియోనైన్లో వచ్చేసి మనకు గామా పొజిషన్లో SCH3 ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అమైనో యాసిడ్ విత్ OH. ఇంకా ఇవి నేను చెప్పాను కదా, ట్రిక్ చెప్పినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా పొజిషన్స్ వచ్చేసి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 minutes ఈ యొక్క చార్ట్ని మనం నేర్చుకుంటే అయిపోతుంది కదా. ఒకసారి మీరు ఒక 10 minutes రఫ్ బుక్ తీసుకొని 10 minutes దీన్నే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇది వచ్చేస్తుంది. సో ఇందులో నుంచి పక్కా బిట్ వస్తుంది కాబట్టి మనం ఎందుకు బిట్ వచ్చే దగ్గర వదులుకోవాలి. సో మనం ఈ యొక్క చార్ట్ని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది ఇక్కడ చూడుకున్నా మీరు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, అది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అమైనో యాసిడ్ విత్ OH గ్రూప్స్ ఉన్నది ఏవేమంటే కానీ సెరిన్, థ్రియోనైన్, నెక్స్ట్ థైరోసిన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏదంటే కానీ సర్థిథైర్. ఓకే, సర్ ద టైర్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సెరెన్లో ఏముంటుంది? బీటా పొజిషన్లో OH, నెక్స్ట్ థ్రియోనైన్లో బీటా పొజిషన్లో CH3 అండ్ OH ఉంటుంది. థైరోసిన్లో మనకు బీటా పొజిషన్లో మనకు ఫినాల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫినాయిల్ గ్రూప్ వచ్చేసి ఏవేవి ఉంటాయంటే కానీ ఇక్కడ ట్రైప్రో, ఇక్కడ ట్రై అంటే కానీ TRY, ఇక్కడ వచ్చేసి TYR. ట్రిక్ నేను చెప్తున్నాను ఏంటంటే కానీ TYR ట్రైప్రో. ఓకే, ట్రై అనేది 2 ఒకటే, TYR ట్రైప్రో. దీని ఏ దాంట్లో? ఫినాయిల్ గ్రూప్లో. ఫినాయిల్ ఉందంటే ఫినాయిల్ అనీన్లో ఫినాయిల్ పక్కా ఉంటుంది. ఓకే, బీటా పొజిషన్లో ఫినాయిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏదంటే కానీ ఫినాయిల్ అలనిన్లో మనకు బీటా పొజిషన్లో బెంజిన్ మాత్రమే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫినాయిల్ అలనిన్లో మనకు బీటా పొజిషన్లో మనకు CH2 అండ్ బెంజిన్ ఉంటుంది అనమాట. బెంజిన్కి CH2 అనేది ఉంటుంది. నెక్స్ట్ థైరోసిన్లో వచ్చేసి బీటా పొజిషన్ యొక్క కార్బన్లో మనకు OH అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రిప్టోఫాన్ చూసినట్లయితే బీటా పొజిషన్లో ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రొలీన్లో వచ్చేసి ప్రొలీన్ ఈజ్ ఇమినో యాసిడ్ అంటాం దీన్ని. ఇలాంటి స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇందులో మీకు కన్ఫ్యూజ్ అయినట్లుంటే ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీకు టెక్స్ట్ బుక్ కూడా చూపిస్తానండి. ఓకే, ఇది అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకా అన్నీ అయిపోయాయి అనుకుంటా. ఓకే, ఇంకొకటి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే కానీ ఆల్ అమైనో యాసిడ్ షో L కాన్ఫిగరేషన్ ఎక్సెప్ట్ గ్లైసిన్ షో బోత్ D అండ్ L కాన్ఫిగరేషన్. ఓకే, అన్ని అమైనో యాసిడ్స్ L కాన్ఫిగరేషన్ చూపిస్తే గ్లైసిన్ అనేది D అండ్ Lని రెండింటిని చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, ఈ టెక్స్ట్ బుక్లో స్ట్రక్చర్స్ అన్నీ ఇలా ఇచ్చారనమాట. ఓకే, ఇవన్నీ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. మీరు రాసుకుంటారేమో ఒకసారి రాసుకొని ఉన్నాయి, కానీ నేను నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్ని ఒక దగ్గర రాసా. గ్లైసిన్ అంటే కానీ 3G3 A3
SCTP ఇలా గుర్తుపెట్టుకున్నాను నేను. అంటే గ్లైసిన్, గ్లూటామిక్, నెక్స్ట్ గ్లూటామిక్ యాసిడ్, గ్లూటామిన్, ఆస్పర్టిక్ యాసిడ్, ఆస్పర్జిన్, అలనైన్, సెరైన్, సిస్టిన్, నెక్స్ట్ థైరోసిన్ అండ్ ప్రొలైన్ ఇలా నేను గుర్తుపెట్టుకున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని స్ట్రక్చర్స్ అన్నీ ఇలా ఒకసారి మీరు చూస్తారేమో. నేను చెప్పిన దాంట్లో మీకు కన్ఫ్యూజన్ ఉంటే కానీ టెక్స్ట్ బుక్లో, అందుకే మీకు టెక్స్ట్ బుక్ చూపించాను. ఓకే, నేను ఏదైనా అందులో మిస్టేక్ ఉన్నా కూడా ఇందులో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇందులో చూడండి. ఇందులో వాళ్ళు ఎలా ఇచ్చారంటే కానీ వాళ్ళు ఆల్ఫా బీటా అలా ఏం ఇవ్వలేదు. ఓకే, ఇలా ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇది ఈ యొక్క చార్ట్ అనమాట. ఒకసారి మీరు చదువుతారేమో, ఇందులోనే చదవండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క అమైనో యాసిడ్స్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటుందంటే కానీ పెప్టైడ్ బాండ్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. పెప్టైడ్ బాండ్ అంటే కానీ అమైనో యాసిడ్స్ రెండు కలిపినప్పుడు అక్కడ బాండ్ అవుతుంది కదా, దాన్ని మనం పెప్టైడ్ బాండ్ అంటాం. ఎప్పుడైతే ఒక అమైనో యాసిడ్ ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఒక అమైనో యాసిడ్ తీసుకోండి, ఇందులో ఏదైనా గ్లూటామిక్ యాసిడ్ ఉన్నా, ఆస్పర్టిక్ యాసిడ్ ఉన్నా, ఏదైనా రెండు అమైనో యాసిడ్స్ అనేది కంబైన్ మనకు బాండ్ ఫామ్ అయింది కదా, దాన్ని మనం పెప్టైడ్ బాండ్ అంటాం. ఓకే, ఇది ఒక అమైనో యాసిడ్, ఇది ఇంకొక అమైనో యాసిడ్, రెండు ఫామ్ అయినప్పుడు వాటర్ అనేది లాస్ అయిపోయి మనకు అమైడ్ లింకేజ్ అనేది ఫామ్ అవుతుంది. అమైడ్ లింకేజ్ని మనం పెప్టైడ్ బాండ్ అంటాం. ఈ పెప్టైడ్ బాండ్ అనేది డైపెప్టైడ్, ట్రైపెప్టైడ్, పాలీపెప్టైడ్ అని ఫామ్ అవుతుంది. రెండు కలిసినప్పుడు పెప్టైడ్, అదే మూడు కలిసినప్పుడు డైపెప్టైడ్, నాలుగు కలిసినప్పుడు ట్రైపెప్టైడ్. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ జ్విట్టర్ అయాన్ అంటే ఏంటంటే కానీ ఇప్పుడు ఉంది కదా ఈ అమైనో యాసిడ్లో COOH అనేది ఈ యొక్క హెచ్ని NH2కి డొనేట్ చేస్తుంది. ఓకే, డొనేట్ చేసినప్పుడు ఇలా ఫామ్ అవుతుంది NH3 ప్లస్ CH2COO మైనస్. ఈ మైనస్ ఫామ్ అయింది కదా, దీన్ని మనం జ్విట్టర్ అయాన్ అంటాం. అంటే దీనికి కెపాసిటీ పాజిటివ్గా ఉండేకి ఉంటుంది, నెగిటివ్గా ఉండేకి ఉంటుంది. అందుకే దీన్ని జ్విట్టర్ అయాన్ అని చెప్పాం. ఓకే, డొనేట్ చేసేకి ఉంటుంది, యాక్సెప్ట్ చేసుకునే కూడా ఉంటుంది. ఈ COOH అనేది అసిడిక్ మీడియంలో కంబైన్ అవుతే మనకు COOH అనేది ఫామ్ అవుతుంది. అదే COOH మైనస్ OHతో బేసిక్తో కంబైన్ అయితే NH2 CH COO అండ్ H2 అనేది లిబరేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న H అనేది, ఇక్కడ ఉన్న H, ఇక్కడ ఉన్న OH రెండు వెళ్ళిపోయి వాటర్ మాలిక్యూల్ లిబరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఇందులో ఏమవుతుందంటే కానీ టెరిషనరీ స్ట్రక్చర్ ఉండేది, సెకండరీ స్ట్రక్చర్ తర్వాత ఇవి రెండు డెస్ట్రాయ్ అయిపోయి ప్రైమరీ స్ట్రక్చర్గా మాత్రం మారిపోతుంది అనమాట. ఓకే, ఇవి రెండు డెస్ట్రాయ్ అయిపోయినా కూడా మనకు ప్రైమరీ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ అంటే కానీ ఫస్ట్ ప్రోటీన్ అనేది టెరిషనరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. టెరిషనరీ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు టెరిషనరీ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఆ టెరిషనరీ అనేది సెకండరీగా మారిపోయి ప్రైమరీగా కన్వర్ట్ అయిపోతుంది. ప్రైమరీ అనేది ఉంటుంది, ఇవి రెండు డెస్ట్రాయ్ అయిపోయినా కూడా ప్రైమరీ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు ఈ యొక్క చేంజెస్ జరుగుతాయంటే ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ అవుతుందో, pH వాల్యూ చేంజ్ ఉంటుందో, హైడ్రోజన్ బాండింగ్స్ అనేది చేంజ్ ఉంటుందో, ఇవన్నీ చేంజ్ ఉన్నప్పుడు ఈ టెరిషనరీ అనేది ప్రైమరీగా కన్వర్ట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ coagulation of egg and curdling of milk into curd, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ చూసినట్లయితే, స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ చూసినట్లయితే ప్రైమరీ స్ట్రక్చర్లో ఇలా లీనియర్గా ఉంటాయి. సెకండరీ స్ట్రక్చర్లో 2 టైప్స్ ఉంటాయి, ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా షీత్. ఆల్ఫా హెలిక్స్లో ఎలా ఉంటుందంటే కానీ హెలిక్స్ రూపంలో ఉంటుంది. హెలిక్స్ అంటే కానీ ఇలానే కదా, ఇలా హెలిక్స్ రూపంలో మనకు ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ బీటా షీట్లో ఒక షీట్ మాదిరి ఉంటుంది. టెరిషనరీ స్ట్రక్చర్లో కాంబినేషన్ ఆఫ్ సెకండరీ స్ట్రక్చర్, అంటే సెకండరీ స్ట్రక్చర్ అంతా ఇలా ఒక ఊల్ లాగా, మనము ఒక బంతిలాగా ఎలా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వాటర్నరీ స్ట్రక్చర్లో కూడా కాంబినేషన్ ఆఫ్ టెరిషనరీ స్ట్రక్చర్ అనమాట. ఓకే, క్వాటర్నరీలో ఈ యొక్క టెరిషనరీ స్ట్రక్చర్స్ అన్ని కలిపితే ఎలా ఉంటాయో క్వాటర్నరీలో మనం చూడొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో హిమోగ్లోబిన్స్ కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్స్ అర్థమైంది అనుకుంటా. అంటే ఏం లేదు, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అని. ఓకే, ఫస్ట్ ఇలా ఫామ్ అయ్యి ఇలా కన్వర్ట్ అయ్యి ఇలా వస్తాయి అనమాట. ఓకే, కన్వర్షన్ అనేది ఇలా జరుగుతుంది. నెక్స్ట్ ఎంజైమ్స్ అనేది క్యాటలిస్ట్ అనమాట. సుక్రోజ్ అనేది మనకు క్యాటలిస్ట్ లేనప్పుడు మనకు ఇంత ఎనర్జీ తీసుకొని 6.22 కిలోజౌల్ అనేది తీసుకుంటుంది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ కన్వర్ట్ చేయడానికి. అదే సుక్రోజ్ అనేది క్యాటలిస్ట్ ఉంటే కానీ 2.15 ఎనర్జీనే ఖర్చు చేస్తుంది. ఓకే, ఎంజైమ్స్ ఉంటే కానీ మనకు బెనిఫిట్ అనమాట, అంటే ఆ రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రోటీన్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ అంటే కానీ DNA అండ్ RNAని న్యూక్లిక్ యాసిడ్స్ అంటాం. ఈ యొక్క న్యూక్లిక్ యాసిడ్స్లో మనకి ఏవేవి ఉంటాయంటే కానీ పెంటోస్ షుగర్, నైట్రోజన్ బేసెస్, ఫాస్ఫేట్ గ్రూప్, ఇవి 3 ఉంటాయి. ఓకే, డిఎన్ఏలో మనకు ఈ యొక్క నైట్రోజన్ బేసెస్ ఏవేవి ఉంటాయంటే అరినైన్, గ్వానైన్, సైటోసిన్ అండ్ థైమిన్. అదే RNAలో అయితే థైమిన్ బదులు యూరాసిల్ ఉంటుంది. ఓకే, ఈ యొక్క అడినైన్, గ్వానైన్ ప్యూరిన్ అంటాము. నెక్స్ట్ ఈ యొక్క థైమిన్, యూరాసిల్ అండ్ థైమిన్, యూరాసిల్ అండ్ నెక్స్ట్ సైటోసిన్ని మనం పిరిమిడ్స్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏకి టీకి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, 2 ఉంటాయి.
2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. అదే జీకి సికి అయితే కానీ 3 హైడ్రోజన్ బాండ్స్. ఎప్పుడు ఏ అనేది టీతోనూ సీతోనే కంబైన్ అవుతుంది, జీ అనేది సీతో కంబైన్ అవుతుంది. ట్రిపుల్ బాండ్తో ఇది డబల్ బాండ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి నైట్రోజన్ బేసెస్. నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియోటైడ్ అంటే ఏంటంటే కానీ నైట్రోజన్ బేస్, షుగర్, పెంటోస్ షుగర్, ఈ 3 ఉంటే న్యూక్లియోసైడ్ అంటాం. నైట్రోజన్ బేస్ తర్వాత షుగర్ 2 ఉంటే న్యూక్లియోసైడ్ అంటాం. ఓకే, పెంటోస్ షుగర్ చూసినట్లు ఇప్పుడు నైట్రోజన్ బేసెస్ అయిపోయింది కదా. దీని యొక్క స్ట్రక్చర్స్ కావాలంటే టెక్స్ట్ బుక్లో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ పెంటోస్ షుగర్ చూసినట్లయితే మనము పెంటోస్ షుగర్ అంటే మనకు డియాక్సీ రైబో షుగర్ అండ్ రైబోస్ షుగర్ అని 2 ఉంటాయి. ఓకే, ఈ యొక్క ఆర్ఎన్ఏలో ఉన్న షుగర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట పెంటోస్ షుగర్. ఓకే, పెంటోస్ షుగర్ ఎలా ఉంటుంది ఆర్ఎన్ఏలో ఇలా ఉంటుంది. సేమ్ మనకు గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది, కానీ అందులో 6 ఇది 5. ఓకే, ఇందులో 5 మాత్రమే ఉంటాయి. ఇది 5 మెంబర్ రింగ్, అది 6 మెంబర్ రింగ్. ఇక్కడ మనకు పొజిషన్ ఏమవుతుందంటే కానీ ఆర్ఎన్ఏకి డిఎన్ఏకి చేంజ్ ఏంటంటే కానీ సెకండ్ కార్బన్ దగ్గర ఇక్కడ మనకు కింద OH ఉంటుంది, ఇక్కడ H మాత్రమే ఉంటుంది. ఇది డిఫరెన్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫాస్ఫేట్ గ్రూప్, దీన్ని ఫాస్ఫేట్ గ్రూప్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ డిఎన్ఏ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కానీ మనకు ఒక షుగర్కి ఇంకొక షుగర్కి మధ్యలో ఫాస్ఫరస్ అనేది కంబైన్ అవుతూ ఇలా వస్తుంది అనమాట. ఇలా చైన్ అనేది ఫామ్ అయిపోయి డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఈ స్ట్రాండ్ అనేది ఇంకొక స్ట్రాండ్ దగ్గర ఫామ్ అయ్యి మనకు ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఒక స్ట్రాండ్ గురించి నేను చెప్తున్నా. బ్రిడ్జ్ ఏంటంటే కానీ ఈ యొక్క షుగర్కి ఇంకొక షుగర్కి ఫాస్ఫరస్ అనేది ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్ ద్వారా ఉంటుంది. ఇంకొక షుగర్కి ఏమవుతుంది నైట్రోజన్ బేసెస్ అనేది అటాచ్ అయ్యండి. ఓకే, అది అడినైన్ కావచ్చు, గ్వానైన్ అడ్డా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఏ చూసినట్లయితే ఇలా ఉంటుంది కదా. ఒక టర్న్ అంటే ఇలా ఒక టర్న్ ఇలా ఉండేదాన్ని మనం ఒక టర్న్ అంటాం. ఒక టర్న్ వచ్చేసి 34 యాంగ్స్ట్రమ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ విడ్త్ ఎంత ఉంటుందంటే కానీ 20 యాంగ్స్ట్రమ్స్. లెంత్ వచ్చేసి 34 యాంగ్స్ట్రమ్స్. 10 బేస్ పేర్స్ ఉంటాయి. ఒక బేస్ పేర్ ఎంత ఉంటుందంటే 3.4 యాంగ్స్ట్రమ్ ఉంటుంది. ఓకే, ఎంత డిస్టెన్స్ అనమాట. ఓకే, 34 యాంగ్స్ట్రమ్స్ ఉంటే 10 బేస్ పేర్కి అది డివైడెడ్ బై చేస్తే కానీ 1 బేస్ పేర్కి 3.4 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ గ్లూకోజ్కి గ్లైకోసైడిక్ లింకేజ్, గ్లూకోజ్కి ఫాస్ఫరస్కి ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హార్మోన్స్ ఎందుకు మనకు హార్మోన్స్ కన్నా ముందు మనకు ప్రోటీన్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. ప్రోటీన్స్ అనే స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అంటే మన బాడీలో ఎక్కువ ఉండేది మనకు ప్రోటీన్స్ అనమాట. ప్రోటీన్స్ ఏ విధాలుగా ఉంటాయి అంటే స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఉంటాయి. క్యాటలైటిక్, ట్రాన్స్పోర్ట్, హార్మోనల్, కాంట్రాక్టైల్, స్టోరేజ్, జెనెటిక్, డిఫెన్స్, రిసెప్టర్, ఫైబ్రస్, గ్లోబ్యులర్ ఇలా ఉన్నాయన్నమాట. స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఏమంటే హెయిర్, నెయిల్ అండ్ కొల్లాజన్, క్యాటలైటిక్ వచ్చేసి హెక్సోకైనేజ్ అండ్ పెప్సిన్, ట్రాన్స్పోర్ట్ వచ్చేసి హిమోగ్లోబిన్, సీరం అండ్ ఆల్బుమిన్. అండ్ నెక్స్ట్ ఇలా అంత చార్ట్ అంతా ఉందన్నమాట ఏవేవి అని. ఒకసారి మీరే చదవండి ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరే ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, ట్రాన్స్పోర్ట్కి ఏవేవి ప్రోటీన్స్ ఉంటాయి. హార్మోన్ వచ్చేసి ఇన్సులిన్ కూడా ప్రోటీన్, గ్రోత్ హార్మోన్స్ కూడా ప్రోటీన్. కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఏవంటే యాక్టిన్ అండ్ మయోసిన్. స్టోరేజ్ ప్రోటీన్స్ ఏవంటే గ్లూటామిన్ అండ్ ఓవాల్బుమిన్. నెక్స్ట్ జెనెటిక్ వచ్చేసి న్యూక్లియో ప్రోటీన్. డిఫెన్స్కి వచ్చేసి ఇమ్యూనోగ్లోబిన్ అండ్ స్నేక్ వీనమ్. రిసెప్టర్స్ వచ్చేసి హార్మోన్స్ ఆర్ వైరసెస్. ఫైబ్రస్ వచ్చేసి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, దాన్ని ఫైబ్రస్ అంటాము. గ్లోబ్యూల్ అంటే ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్ ఉండేదాన్ని మనం గ్లోబ్యూల్స్ అంటాం. గ్లోబ్యూల్స్ వచ్చేసి వాటర్ సాల్యుబుల్, ఫైబ్రస్ వచ్చేసి ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, ఫైబర్స్ అనేది హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ఉంటే దాన్ని మనం ఫైబ్రస్ ప్రోటీన్ అంటాం. ప్రోటీన్ అనేది దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి మనము డివైడ్ చేస్తాం, గ్లోబ్యులరా ఫైబ్రస్సా అని. ఇంక ఇవంతా దాని యొక్క ఫంక్షన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఈజీనే అనుకుంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈ యొక్క కార్బోహైడ్రేట్లో ఒక టాపిక్ మిస్ చేశాను ఫ్రెండ్స్. అదే ఏదంటే పాలిసాకరైడ్స్లో స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్ ఉంటుంది కదా, దాని యొక్క యూనిట్స్ చెప్పలేదు. గ్లూకోజ్లో ఏవేవి యూనిట్స్ ఉంటాయి, సెల్యులోజ్లో ఏవేవి ఉంటాయి, బీటా-డి గ్లూకోజ్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, కార్బన్ 1కి 4కి గ్లైకోసిడిక్ లింకేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్లైకోజన్ వచ్చేసి అనిమల్స్లో ఉంటుంది. అదే స్టార్చ్ వచ్చేసి ప్లాంట్స్లో. ఇట్ ఈస్ గ్లైకోజన్ ఈజ్ సిమిలర్ టు అమైలోపెక్టిన్. సో అమైలోపెక్టిన్ అంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో దీనికి కూడా గ్లైకోజన్కి అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓకే అంతే. ఇంకొకటి ఉంది హార్మోన్స్ గురించి. హార్మోన్స్ ఎందుకు యూజ్ అంటే కానీ మనకు హార్మోన్స్ కూడా మనకు ఎందుకు యూజ్ అవుతాయి అంటే కానీ బ్యాలెన్స్ బయాలజికల్ యాక్టివిటీస్. మన యొక్క బయాలజికల్ యాక్టివిటీస్ అన్ని బ్యాలెన్స్గా ఉండాలంటే హార్మోన్స్ అనేది ఉండాలి. హార్మోన్స్ ఆర్ ద ఇంటర్సెల్యులర్ మెసెంజర్స్. హార్మోన్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి. స్టిరాయిడ్ హార్మోన్స్, పాలీపెప్టైడ్ హార్మోన్స్ అండ్ అమైనో యాసిడ్ డెరివేటివ్స్. స్టిరాయిడ్స్కి వచ్చేసి ఈస్ట్రోజన్ అండ్ ఆండ్రోజన్. పాలీపెప్టైడ్కి వచ్చేసి ఇన్సులిన్ అండ్ ఎండార్ఫిన్స్. ఇన్సులిన్ వచ్చేసి మనకు గ్లూకోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. గ్లూకోజ్ అనేది తక్కువ ఉంటే గ్లూకోగాన్ అనేది రిలీజ్ అవుతుంది. అమైనో యాసిడ్ డెరివేటివ్స్ ఆర్ ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్. ఇది హార్మోన్స్ గురించి. అండ్ నెక్స్ట్
విటమిన్స్ గురించి టేబుల్ ఉంది కదా మనకు టెక్స్ట్ బుక్లో. విటమిన్స్ యొక్క టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా బిట్స్ అనేది మనకు చాలా అడుగుతారు. విటమిన్స్ అనేటివి మనకు 2 టైప్స్ ఉంటాయి, వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఫ్యాట్లో కరిగేవి, వాటర్ సాల్యుబుల్ అంటే వాటర్లో కరిగేవి. ఫ్యాట్ సాల్యుబుల్ ఏవేవి అంటే కానీ ADEK, ఓకే, ADEK. ఇంకా నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ వచ్చేసి B కాంప్లెక్స్ అండ్ C కాంప్లెక్సెస్. ఓకే, విటమిన్ ఏ వచ్చేసి మనకు విటమిన్ ఏలో సోర్సెస్ ఏవి, విటమిన్ ఏ ఎందులో ఉంటుందంటే ఫిష్ లివర్ ఆయిల్లో, క్యారెట్లో, నెక్స్ట్ బటర్లో, మిల్క్లో, ఇవన్నిట్లోనూ ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ B1ని మనం థైమిన్ అంటాం, విటమిన్ B2ని రైబోఫ్లవిన్, విటమిన్ B6ని పిరిడాక్సిన్. ఓకే, అండ్ నెక్స్ట్ విటమిన్ B12ని సైనకోబాలమిన్ అంటాం. అండ్ నెక్స్ట్ విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం. దాని యొక్క అదర్ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. B1ని థైమిన్, B2ని రైబోఫ్లవిన్, B6ని పిరిడాక్సిన్, B12ని సైనకోబాలమిన్ అండ్ విటమిన్ సిని మనం ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం. దాని యొక్క సోర్సెస్, విటమిన్ ఏ ఎందులో ఉంటుంది, ఫిష్ లివర్ ఆయిల్, క్యారెట్స్లో, బటర్లో, మిల్క్లో. విటమిన్ B1 వచ్చేసి ఈస్ట్, మిల్క్, గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ సెరల్స్లో. నెక్స్ట్ విటమిన్ B2 వచ్చేసి మిల్క్, ఎగ్ వైట్, లివర్, కిడ్నీలో. విటమిన్ B6 వచ్చేసి ఈస్ట్లో, మిల్క్లో, ఎగ్ యాక్లో, సెరల్స్లో, గ్రామ్స్లో. విటమిన్ B12 వచ్చేసి మీట్లో, ఫిష్, ఎగ్ అండ్ కర్డ్. విటమిన్ సి సిట్రస్ ఫ్రూట్స్లో, ఆమ్లా అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. విటమిన్ సి ఎక్స్పోజర్ టు సన్లైట్ అండ్ ఫిష్ అండ్ egg yolk. Vitamin E vegetable oils like wheat germ oil and sunflower oil. And విటమిన్ K వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఓకే, విటమిన్ ఏ అనేది డెఫిషియెంట్గా ఉంటే కానీ మనకు డిసీజెస్ ఏ వస్తాయంటే కానీ జెరప్థాల్మియా, హార్డనింగ్ ఆఫ్ కార్నియా ఆఫ్ ఐ. ఓకే, దాన్ని మనం జెరప్థాల్మియా అంటాం. జెరప్థాల్మియా ఇది డిసీజ్ అనమాట, కార్నియా అనేది హార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్, విటమిన్ ఏ తక్కువ ఉంటే. విటమిన్ B1 తక్కువ అంటే బెరీ అనే డిసీజ్ వస్తుంది. బెరీ కైలోసిస్ అండ్ నెక్స్ట్ బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, బెరీ అంటే లాస్ ఆఫ్ అపెటైట్ అండ్ రిటార్డెడ్ గ్రోత్. బెరీ డిసీజ్ వచ్చిందంటే రిటార్డెడ్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ కైలోసిస్ వస్తే కానీ మనకి ఏముంటుందంటే ఫిజరింగ్ అట్ కార్నర్స్ ఆఫ్ మౌత్ అండ్ లిప్స్ ఒక కార్నర్స్లో అవి చీల్తాయి అనమాట. నెక్స్ట్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఉంటాయి. నెక్స్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ద స్కిన్ అనేది మండుతుంటుంది. నెక్స్ట్ విటమిన్ B6 తక్కువ అయితే కన్వల్షన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ విటమిన్ B12 తక్కువ అయితే కానీ మనకు పెర్నిషియస్ అనీమియా అంటే RBC యొక్క డెఫిషియంట్ అనేది ఉంటుందన్నమాట. హిమోగ్లోబిన్లో మనకు RBC డెఫిషియంట్ అనేది ఉంటుంది. ఓకే, RBC డెఫిషియంట్ ఇన్ హిమోగ్లోబిన్. పర్నిషియస్ అనీమియా అంటే కానీ RBC డెఫిషియంట్ ఇన్ హిమోగ్లోబిన్. నెక్స్ట్ విటమిన్ సి తక్కువ ఉంటే స్కర్వీ, దట్ ఈస్ బ్లీడింగ్ గమ్స్ అనమాట. విటమిన్ డి ఉంటే కానీ రికెట్స్, బోన్ డిఫార్మింగ్ ఇన్ చిల్డ్రన్స్. రికెట్స్ అంటే కాళ్ళు వంకరగా అయిపోతాయి కదా, దాన్ని మనం రికెట్స్ అంటాం. అండ్ అది చిన్న పిల్లల్లో. అండ్ ఆస్టియోమలేషియా, సాఫ్ట్ బోన్స్ అండ్ జాయింట్ పెయిన్ ఇన్ అడల్ట్స్లో జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఎందుకంటే విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల, దట్ ఈస్ ఆస్టియోమలేషియా అంటాం దాని యొక్క డిసీజ్ నేమ్. విటమిన్ ఈ తక్కువ అయితే కానీ ఇంక్రీజ్డ్ ఫ్రెగిలిటీ ఆఫ్ RBC అండ్ మస్కులర్ వీక్నెస్ ఉంటుంది. విటమిన్ కే అనేది తక్కువ అయితే కానీ మనకు ఇంక్రీజ్డ్ బ్లడ్ క్లాటింగ్ టైం. ఇవంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. విటమిన్స్ యొక్క అదర్ నేమ్స్, వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ యొక్క సోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ అంత ఇంపార్టెంట్ కాదు, ఈ యొక్క విటమిన్స్ యొక్క అదర్ నేమ్స్, డెఫిషియన్సీ డిసీజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇది యొక్క లెసన్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్గా చెప్పినట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఇది రివిజనే కాబట్టి ఇది ఎవరికైతే చదివింటారో ఒకసారి వాళ్ళకి ఇంకొకసారి ఇది రివిజన్ లాగా ఉంటుందని నేను ఫాస్ట్గా చెప్పడం జరిగింది. ఓకే అండ్ నెక్స్ట్ మీకు ఇది ఫాస్ట్గా అనిపిస్తే మీరు స్పీడ్ అనేది కొంచెం తగ్గించుకొని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా ఇందులో మీకు డౌట్ ఉంటే, ఇది ఎందుకంటే ఎంత ఈజీ టాపిక్స్ అని తొందరగా చెప్పాను. ఈ చాప్టర్ అంతా కూడా ఎంత గుర్తుపెట్టుకుంటే మనకు అంత బెనిఫిట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కానీ అండ్ ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, ఎవరికైతే ఈ వీడియో కావాలా అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీకు కానీ ఇది లెసన్స్ అర్థమైతే కానీ లైక్ చేయండి. ఎందుకంటే నేను చెప్పింది అర్థమవుతుందో లేదో నాకు తెలియాలంటే మీరు లైక్ చేయండి, లేకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.